నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. రహదారిపై భారీ ధర్నా చేపట్టారు. 4 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి తమ గ్రామాల్లో యువకులను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపైకి రాళ్లు రుబ్బారు గ్రామస్తులు. అటు ప్రభుత్వ కార్యాలయాల గేట్లను మూసేశారు. దిలావర్పూర్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల గేట్లను మూసివేసి పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ ఉన్నారు ఆందోళనకారులు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉధృతంగా స్థానికులు ఆందోళనలో పాల్గొంటున్నారు. రహదారిపై ధర్నాకు దిగుతున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున గ్రామస్తులు రహదారుల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా గ్రామస్తులను కొంత వెనక్కు వెళ్లే విధంగా కంట్రోల్ చేసే విధంగా పోలీసు బలగాలను అయితే పెద్ద ఎత్తున మోహరించారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, నిన్న కూడా ఉధృతంగా ధర్నా చేపట్టారు. సుమారు 10 గంటల పాటు ధర్నాలో పాల్గొన్నారు. మరి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున మహాధర్నాకు సిద్ధమవుతున్నారు గ్రామస్తులు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, కాసేపటి క్రితమే పోలీసు వాహనాలపైన ఆందోళనకారులు రాళ్లు రుగారు. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ముందు మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. ఆ 4 గ్రామాలకు సంబంధించిన ఎవరైతే నిన్న ఉద్యమంలో పాల్గొన్నారో, మహాధర్నాలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం విడిచిపెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. రాళ్ల దాడిలో వాహనాలు కొంత పోలీస్ వాహనాలు దోషమైన పరిస్థితి. అక్కడి నుంచి వాహనాలన్నింటినీ కూడా పోలీసులు క్లియర్ చేస్తున్న పరిస్థితి. సో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 400 మంది పోలీసులు పెద్ద మొత్తంలో ఈ గ్రామంలో మోహరించిన పరిస్థితి ఉంది. సో ఇతరాలకు సంబంధించి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించాలి. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీని ఇవ్వాలి. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని తమ గుండంపల్లి దిలావర్పూర్ మధ్యలో నిర్మిస్తున్న దీన్ని వేరే చోట షిఫ్ట్ చేస్తున్నట్టు ప్రకటిస్తే తమ ఆందోళన విరమిస్తామని చెప్పి చెప్తున్నారు. 2వ రోజు కూడా మహాధర్నా దిలావర్పూర్ మండలానికి సంబంధించి 4 గ్రామాల ప్రజలు ఏదైతే మహాధర్నా పిలుపునిచ్చారో అది కూడా ఉద్రిక్త పరిస్థితులకే దారి తీసిందని చెప్పి చెప్పుకోవచ్చు. నిన్న ఆర్డీఓ రత్నకళనికి సంబంధించిన వాహనం పూర్తి స్థాయిలో ధ్వంసం జరిగింది. ఆ తర్వాత నిరసనకారులు తెల్లవారుజామున మళ్ళొకసారి మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మిగతా గ్రామాలకు సంబంధించిన చాలా మంది రోడ్లపైకి వస్తున్నారు. ఇంకా పోలీసు అదనపు బలగాల్ని కూడా రప్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా దగ్గరుండి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో జిల్లా కలెక్టర్ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇంకా ఇప్పటి వరకు స్పందించలేదు. నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు సీఎం అవుతూ. సో రైతులు చాలా 12 గంటలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓని 5 గంటల పాటు దిగ్బంధం చేశారు. సో వారిని విడిచిపెట్టట్లేదు. కొంత ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, రైతులకు సంబంధించిన నిరసనలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రానట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఆందోళనకారులు కావచ్చు, రైతులు, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చాలా ఒకే ఒక మాట చెప్తున్నారు, ఖచ్చితంగా ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని చెప్పి చెప్తున్నారు. ఏడాది కాలంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం. ఆ తర్వాత 100 రోజుల నుంచి టెంట్లు వేసుకొని రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు దిలావర్పూర్ కావచ్చు, గుండంపల్లి గ్రామాల ప్రజలు. ఈ రోజు ఆ టెంట్లను కూడా పోలీసులు పూర్తిగా కలిసి తొలగించిన సిచ్యువేషన్ ఉంది. సో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం దిలావర్పూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. చాలా పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిన్న గొడవకు ఎవరైతే ఆందోళనకారులు కారణమై ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి కేసులు లేకుండా నిన్నటి ఆందోళనకారులను విడిచిపెట్టాలి. దాంతో పాటు ఇథనాల్ పై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలన్నది
ఒకే ఒక ఎజెండాతో గ్రామస్తులు మరోసారి మహాధర్నాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.